ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, త్రియేక దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రాతకాల ఆరాధన ప్రారంభిస్తూ ఉంటుండగా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి, దేవా మీరే మాతో మాట్లాడండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే నిత్యులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు చూను, దీనులకు అండాయనే భక్తిహీనులకు చూను. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రియులారా, ప్రాతకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబానికి కూడా ప్రభు పేరిట శుభాలు తెలియచేస్తూ ఉన్న జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు పునరుద్ధానుడైన యేసు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు మేము అందచేస్తా ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో అందరమును కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి క్రీస్తు ప్రభు ఆయన మనకిచ్చినటువంటి ధన్యతలు మనము
ఐదవ మనము ధన్యత మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ ధన్యత జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనము అనగా 4వ ధన్యత మనం చదువుకుందాం. నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు. ఎవరండి? నీతి కొరకు ఆకలి దప్పికలు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. యేసు ప్రభు సర్మన్ ఆన్ ద మౌంట్ లేక కొండ మీద చేసిన ప్రసంగము అని మత్తయి సువార్త 5వ అధ్యాయములో మనము మొదటి 2 వచనాలు ధ్యానం చేసుకున్నాం. 3వ వచనము నుండి ప్రభు ఇచ్చినటువంటి ధన్యతలు ప్రతిదినము కూడా ధ్యానం చేస్తున్నాం. ఈ ధన్యతలకు మరికొన్ని మాటలు ఉన్నాయి. బంగారు వాక్యములు. పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే విశ్వాసి ప్రభువు ఇచ్చినటువంటి ధన్యతల ప్రకారంగా జీవించాలి. కాబట్టి ప్రాతకాల ఆరాధనలో నీతి కొరకు ఆకలి దప్పికలు. నీతి అనే మాటకు ఇంగ్లీష్లో రైచస్ అనే మాట వాడబడుతుంది. నీతిమంతులు, రైచస్ పీపుల్, నీతిమంతులు అనగా లోకములో నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు. దేవునికి కావలసినది అనీతిమంతుడు కాదు, నీతిమంతుడుగా ఉండాలి. అలాగని అనీతిమంతులను దేవుడు విసర్జించటం లేదు, నీతిమంతులుగా మార్చాలని ఆయన ప్రబోధిస్తూ ఉన్నాడు. అందుకనే ఈవేళ ధన్యతలు అని చెప్పబడుచున్న బంగారు వాక్యాల్లో నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు అంటే దేవుని యొక్క నీతి కొరకు జీవించే విశ్వాసి ఎవరు అయినప్పటికీ కూడా క్రీస్తు ప్రభువు కొరకు కలిగే ప్రతి కష్టము, ప్రతి నష్టము విషయాల్లో నీతిని తప్పిపోకుండా లోక సంబంధమైనటువంటి ఆకలి దప్పికలకు మనం ఒకవేళ కష్టము నష్టము భరిస్తున్నా భయపడవలసిన అవసరత లేదు. కానీ మానవుడు దేని కొరకు జీవించాలి అంటే నీతి కొరకు మాత్రమే జీవించాలి. ఎందుకు అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ నీతి, నిజాయితీ, న్యాయము లేక అనేక అర్థాలు ఇచ్చే ఈ పదాలు పరిశుద్ధ గ్రంథములో సుమారు 740 పర్యాయాలు వ్రాయబడి ఉన్నాయి. దేవుడు ఎటువంటి వాడంటే పరిపూర్ణమైన న్యాయవంతుడు, నీతి కలిగినటువంటి దేవుడు. ఆయన రాజ్యం, ఆయన ఉద్దేశ్యాలు, ఆశయాలు, చర్యలు మనుష్యులతో వ్యవహరించేది మాత్రమో అది కాక నీతి నిజాయితీలతో ఇది నడిపించేది. కాబట్టి ప్రభు అంటున్నాడు, భూలోకములో రక్షకుడైన క్రీస్తు ప్రభు కొరకు జీవిస్తున్నటువంటి ఓ విశ్వాసి, మనం అపవాది సంబంధముగా ఉంటే కష్టాలు నష్టాలు త్వరగా రావండి, ఎందుకంటే వాటి సంబంధులమే మనం. కానీ ప్రభువు కొరకు నీతి న్యాయాలు కలిగి జీవించాలన్నప్పుడు అపవాది మనలను మార్గం నుండి డైవర్ట్ చేయటానికి, తప్పించటానికి అనేకమైనటువంటి శోధనలు కలుగు చేస్తాడు. విశ్వాసి నీతి అలాగనే అవినీతి ఈ పోరాటాల మధ్య నలిగిపోయి మానవుడు ఏం చేస్తాడంటే నీతి మార్గం నుండి తప్పిపోతూ ఉంటాడు. కానీ ప్రభు యొక్క వాక్యం ఈ ప్రాతకాల ఆరాధనలో హెచ్చరిక చేస్తూ ఉంది, సెలవిస్తూ ఉన్నది.
దేవుని నీతి కొరకు నీకు ఆకలి కలిగిన, దప్పిక కలిగిన, నువ్వు ఓర్చుకోగలిగితే నువ్వు ధన్యుడవు, నువ్వు తృప్తిపరచబడతావు. భక్తులు అయినటువంటి వారు పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ లేక అనేక మంది హతసాక్షులుగా ప్రభువు కొరకు వారు జీవించటానికి కారణం ఏంటంటే అశాశ్వతమైనటువంటి లోకము కొరకు, లేకుంటే ఆకలి దప్పికల కొరకు బాధపడలేదు, ప్రయాసపడలేదు. కానీ ఈ మరణాంతర జీవితం ఉన్నది. మానవుని యొక్క జీవితము అంతము కాదు, మరణించిన తర్వాత ఒక జీవితం ఉన్నది. అందుకని మత్తయి సువార్తికుడు అంటాడు, ఆత్మనే కాక ఆత్మను దేహమును నశింపచేయు దేవునికి మిక్కిలి మేము భయపడతాం. ఈ శరీరము ఒకవేళ నలుగొట్టబడతాది, మానవుడు మరణిస్తాడు, మంటిగా మన్నైపోతుంది. కానీ ఆత్మ ఉంది, దయచేసిన దేవుని దగ్గరికి వెళుతుంది. రేపు ఒకవేళ పరలోకాన్ని విడిచి నరకానికి పోయే మార్గంలో ప్రయాణిస్తామా? వాక్యం అంటుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. కానీ పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్, ఎక్కువ శాతం మానవ జీవితంలో దేనికి మొగ్గు చూపుతామంటే, మన కొరకు అలాగ మాట్లాడకపోతే, వారితో వెళ్ళకపోతే, అలాగ చెప్పకపోతే రేపు ప్రొద్దుట వాళ్ళు మనకి శత్రువులు అవుతారు, వ్యతిరేకతలు అవుతారు, మనం ఒంటరిగా జీవించలేము అనే ఉద్దేశాలతో నీతి న్యాయాలకు నాలాంటి వాడు దూరం అయిపోయి అవినీతికి కంకణం కడుతూ తప్పిపోతూ ఉంటాడు ప్రియులారా. కానీ దాని పర్యవసానం మరణాంతర జీవితంలో భయంకరంగా ఉంటుందట. అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక దేవుని యొక్క వాక్యం అంటుంది, నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఎన్నో పర్యాయాలు అన్నీ కలిగి ఉండి నలుగొట్టబడ్డాడు. బ్రతుకుటైతే క్రీస్తే, లేక చావైతే మేలు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈ లోక సంబంధమైన జీవితంలో ప్రభువుకు వచ్చే శ్రమలను ఓర్చుకొని భరించుకోగలిగితే పరలోక రాజ్యములో మహిమ కిరీటాలు మనం ధరించుకుంటాం. కాబట్టి ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనములో, యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడు అయ్యున్నావు. మన దేవుడు ఎటువంటి దేవుడు అటండి? ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు. 11వ కీర్తన 7వ వచనములో, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. 36వ కీర్తన 6వ వచనములో, నీ నీతి దేవుని పర్వతములతో సమానము. 97వ కీర్తన 2వ వచనములో, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. ముగించుకుంటున్నాం ప్రియులారా. కాబట్టి ప్రభు ఇచ్చిన ధన్యతలలో నీతి కొరకు నీవు ఆకలి తప్పికలకు భయపడి నువ్వు తప్పిపోతున్నావా? వద్దు. పరలోక రాజ్యము నీకు సంప్రాప్తము కావాలి. సింహాసనాసీనులుగా ప్రభువుతో మనం ఆసీనులము కావాలి. నిత్య నరకం నుండి తప్పించుకోవాలి అంటే దేవుని నీతి కొరకు కాపాడుకుంటానికి, జీవించటానికి మనము ఆకలి దప్పికలైన మనము భరించి ప్రభు కొరకు శ్రమ పడగలిగితే శాశ్వత కాలము కూడా మనము తృప్తిపరచబడతాము. అలాగుండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీవు ఇచ్చిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి, రక్షణలో నడిపించండి. ప్రభువా, ఆరాధిస్తున్న ప్రతి కుటుంబం వర్ధిల్లటానికి రూపొచ్చాయి.
గల్ఫ్లో జరుగుతున్న యుద్ధపోరు బీభత్సవాలు అణచివేయండి. ఎండల తీవ్రతను దూరపరచండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ప్రాతకాల ఆరాధనలో పాల్గొని ప్రతి కుటుంబానికి తోడుగుడి సంరక్షించి ఆశీర్వదించెనుగాక. ఆమేన్.